7 సీజన్స్లో విన్నర్ అయిన వాళ్ళని తీసుకుంటే బిగ్ బాస్ విన్నర్గా వాళ్ళు బయటకు వచ్చినందువల్ల ఎడిషనల్ బెనిఫిట్ అనేది అంటే ప్రజల్లో గుర్తింపు అనేది ఉంటుంది. కానీ ఒక అవకాశాల పరంగా వాళ్ళు ఎవరు అంత అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. వచ్చిన అవకాశాలు కూడా తక్కువే కంపేర్ చేసుకుంటే. ఎందుకు అంటే అది ఎందుకు అంటే ఇప్పుడు ఎవరి పర్సనల్ దాని మీద అంటే నేను నమ్మేది ఏంటంటే ఎవరి పర్సనల్ కెపాసిటీ మీద వాళ్ళు ఎదగగలుగుతారు తప్ప ఎవరు ఇప్పుడు బిగ్ బాస్కి వస్తున్నారంటే వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చే వాళ్ళే ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. సో వాళ్ళ పర్సనల్ కెపాసిటీ మీద ఎదగాలి. సో అది లైక్ చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అంటే 100 మంది వస్తే ఒకళ్ళు ఇద్దరు షైన్ అవుతారు. సో ఫేమ్ అన్నది వస్తుంది. సో డిఫరెంట్ సెక్టర్స్లో వస్తారు కొంచెంమంది ఇన్ఫ్లుయెన్సర్స్, యాక్టర్స్. ఆల్రెడీ ఇండస్ట్రీలో యాక్టింగ్ అన్న దాంట్లో పర్టికులర్గా అంత షైన్ అవ్వలేకపోయినారు ఎక్కువ మంది. సో దాంట్లో ఆల్రెడీ మంచి ఫేమ్ నేమ్ ఉన్నవాళ్ళు కూడా బిగ్ బాస్ విన్నర్గా గెలిచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంతకు ముందు ఉన్న ఆ నేమ్ని కూడా అంత నిలుపుకోలేకపోయారు కదా. అంటే లైక్ అది ఎందుకో నాకు కూడా తెలియదు మరి. కానీ ఇప్పుడు అది ఇక వాళ్ళ పర్సనల్ కెపాసిటీ మీద ఉంటుందని నా అభిప్రాయం. కానీ అంటే తమిళ్ బిగ్ బాస్లో కొంచెంమంది ఇప్పుడు సూపర్ స్టార్స్ అవుతున్నారు. సో తెలుగులో కూడా లైక్ అవ్వాలని చెప్పేసి నేను ఆశిస్తున్నా. అండ్ అందుకే నేను చాలా చిన్న అడుగులు ఇప్పటివరకు రన్నర్ అప్గా వచ్చిన వాళ్ళల్లో ఒక వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీని మంచి గుర్తింపుని తెచ్చుకున్న వాళ్ళంటే సోహెల్. అవును. సో గౌతమ్ కూడా అదే రేంజ్లో అంతకు మించి పేరు తెచ్చుకుంటాడని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ నేను నా ప్రతి అడుగు అది అవ్వడానికి ప్రయత్నిస్తా. అండ్ నా పర్సనాలిటీ మీరు ఇప్పుడు మాటల్లో కానీ నేను నా ఆటలో కానీ చూస్తుంటే మీకు తెలుసు ఐ విల్ నెవర్ గివ్ అప్. నేను అనుకున్న గోల్ని రీచ్ అయ్యే వరకు నేను నిరంతరం కృషి చేస్తుంటా. నాకు 28 years ఏజ్. సో దీంట్లో నేను ఇంత ఒక లెవెల్ ఆఫ్ రీచ్ని సంపాదించుకోగలిగిన, ఒక లెవెల్ ఆఫ్ ఆడియన్స్ని సంపాదించుకోగలిగిన. సో ఫర్దర్గా నా లైఫ్లో ఇంకా ప్రతి అడుగు దానికోసమే ఉంటుంది. ఇట్ విల్ నాట్ బి డన్ ఇన్ 1 day or 1 year. టైం పడుతుంది దేనికైనా, కానీ మనకంటూ ఒక టైం వస్తుంది.